నిజంగా మీ జీవితంలో నేను నమ్మిన వారు, నాతో ఉన్నవారు, నా పక్కనున్నవారు, నా స్నేహితులు, నా ప్రియులు, నేను ఎంతగానో ఆశ పెట్టుకున్నవారు, ప్రేమించేవారు నన్ను మోసం చేస్తారు, నాకు ద్రోహం చేస్తారు అని, లేకపోతే మీ జీవితంలో ఒక ద్రోహం, ఒక మోసము మీరు రుచి చూసిన వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? నేను ఎంతగానో నమ్మాను, నేను ఎంతగానో ప్రేమించాను, నేను ఎంతగానో నా సమస్తం ఇచ్చాను, బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ డిసెప్షన్, బిట్రేయల్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో అదొక ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఒక భాగము. we think that we are the only ones who have faced betrayal. నాకే జరిగింది, నాకే మోసమైంది, ఇంకా ఎవరు కావలే, నేను ప్రేమించినంతగా, నేను హోప్స్ పెట్టుకున్నంతగా ఇంకా ఎవ్వరు పెట్టుకోలేదు, చాలా పెద్ద ఎదురు దెబ్బను తిన్నాను నేను అన్న పరిస్థితిలో మనం అనుకుంటూ ఉంటాము. అందరికంటే భయంకరమైన ద్రోహము who has experienced in our life, who has experienced, ఎవరు తెలుసా అండి? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తనతో ఉన్నవాడే, తనతో తిన్నవాడే, తనతో నడిచినవాడే, తన అన్ని పట్టించుకుంటూ అన్నవాడే ఆయనకి ద్రోహం చేస్తాడు, యూదా ఇస్కరియోతు. అయితే ఇవన్నీ మాకు తెలుసు కదా, వై షుడ్ వి లెర్న్, వై షుడ్ వి లిసన్ అని అనుకుంటున్నారేమో. కానీ ఈవెన్ జూడస్ కెన్ టీచ్ అ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్. మన జీవితంలో ఎన్నో పాఠాలు మనకి ఆయన జీవితం ద్వారా నేర్పించవచ్చు. అంటే ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పొరపాట్లు, వాట్ వీ షుడెంట్ డూ అనేది మనకి దేవుడు ఈరోజు నేర్పించాలని ఆశపడుతున్నారు. అయితే డూ యూ రియలైజ్ ద పెయిన్? మీకు అందరికీ తెలుసు, నాకు మోసం జరిగింది, నాకు ద్రోహం జరిగింది అంటే ఆ రుచి మీరు కొంచెమైనా చూశారు. కానీ అనుకొని చూడండి, ఆయనతో పనిచేసిన వారు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో అంతగా సన్నిహితంగా నడిచిన వాడు సడన్గా హీ జస్ట్ బిట్రేస్ హిమ్. జూడస్ జస్ట్ బిట్రేస్ హిమ్ ఫర్ 30 pieces of silver. కొద్ది డబ్బుల కోసం, కొద్ది ఆశల కోసం, కొద్ది శోధన కోసం, కొద్ది ఏమైనా వినపడుతుందో, ఏమైనా అర్థమవుతుందో. ఈరోజు మనం అనుకుంటాం యూదా ఇస్కరియోతు ఎంత ద్రోహి, ఎంత మోసం చేస్తాడని అనుకుంటాం. కానీ ఈరోజు మనం కూడా కొద్ది శోధన కోసము, కొద్ది సంతోషము కోసం, కొద్ది ఆశలు తీర్చుకోవడం కోసం, కొద్దిగా మన జీవితంలో ప్లెజర్స్ కోసము, డూ యూ రియలైజ్ వీఆర్ ఆల్సో సెల్లింగ్ జీసస్? మనం కూడా యేసు ప్రభువుని అమ్మేస్తున్నామని మీరు గ్రహిస్తున్నారా? ఎంతసేపు యూదా ఇస్కరియోతు కాదండి, మనం కూడా అమ్మేస్తున్నాం దేవుని. అంటే ఆయన రక్తాన్ని చనువు చేసేస్తున్నాం, ఆయన రక్తాన్ని వృధా చేస్తున్నారు మీరు అని పౌలు గారు అంటారు. అంటే వీఆర్ వేస్టింగ్ హిస్ బ్లడ్, వీఆర్ వేస్టింగ్ హిస్ సాక్రిఫైస్. మనం అనుకుంటాం నాకేం శోధన, ఈ కొద్దిదే కదా. అంటే ఎవ్రీ టైమ్ యూర్ గివింగ్ ఇన్ టు ద సిన్, ఆ ఇచ్చలోకి, ఆ శోధనలోకి మనం వెళ్తున్న ప్రతిసారి వీఆర్ సేయింగ్ జీసస్, ఐఎమ్ సెల్లింగ్ యూ అవుట్, నువ్వు అక్కర్లేదయ్యా, నువ్వు వద్దయ్యా అని. we're not able to resist the temptation and we're giving into our temptations. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము 15వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికిచ్చిరి. See, Judas lost something so precious. ఆయన అనుకున్నాడు నాకు డబ్బులు దొరికినాయి, నాకు వెండి నాణాలు దొరికినాయి, కానీ ఆయన దేవుని సన్నిధిని కోల్పోయాడండి, దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఈరోజు మనం అనుకుంటాము ఈ శోధన, ఇవి మన ఆశలు, ఇవి తీర్చుకుంటే చాలా అనుకుంటాము, తర్వాత దేవుడు క్షమిస్తాడులే, తర్వాత దేవుడు చూసుకుంటాడులే. అంటే వీఆర్ లూజింగ్ సంథింగ్ ప్రశస్తమైనది మనం ఏదో కోల్పోతున్నాం. అదేంటిదంటే దేవుని సన్నిధి. వీఆర్ లూజింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుని సన్నిధిని కోల్పోతున్నాం. అదే రీతిగా యూదా దేవునితో సంబంధమే కాదు, సహవాసమే కాదు, ఇతర అపోస్తులతో ఉన్న సహవాసాన్ని కూడా కోల్పోయాడు. హీ లాస్ట్ జీసస్, ఆయన దేవుని సన్నిధిని కోల్పోయాడు, అదే రీతిగా సహవాసాన్ని కోల్పోయాడు. ఎంతమంది మనలో చెప్పచ్చు, ఎవ్రీ టైమ్ ఐ సిన్డ్ ఐ వెంట్ ఫార్ నాట్ ఓన్లీ అవే ఫ్రమ్ జీసస్ బట్ ఫ్రమ్ ద ఫెలోషిప్. సహవాసం నుండి, ఆయన సన్నిధి నుండి మనం అనేక సార్లు దూరం అవుతూ ఉంటాం. వీ డు నాట్ రియలైజ్ ఇట్. మనం అర్థం చేసుకోము, మనకు తెలియదు, మనం అనుకుంటాం ఇది చిన్నదే కదా అనుకుంటున్నాం. ఈరోజు వాట్ ఆర్ యూ ట్రేడింగ్ జీసస్ ఫర్? దేవుణ్ణి, యేసు ప్రభుని దేనికోసం అమ్మేస్తున్నాం? వాట్ ఆర్ వి సెల్లింగ్ జీసస్ ఫర్? ఈ సమయంలో మీరు చెక్ చేసుకోండి, దేవుని సన్నిధి నాతో ఉందా? యేసయ్య సన్నిధి నేను కోల్పోయానా? యేసయ్య సన్నిధిని నేను నా ఇష్టం కోసము, నా
తాత్కాలికమైన ప్లెజర్స్ కోసము, సంతోషము కోసం, ఇచ్చల కోసము దేవుని అమ్మేస్తున్నానా అనేది పరీక్షించుకోవాలి. సేవ యోగ్యత పోగొట్టుకున్నాడు, పరలోక బహుమానాన్ని, ద రివార్డ్, హీ లాస్ ద రివార్డ్ దట్ హీ హ్యాస్ టు రిసీవ్ ఫ్రమ్ జీసస్. 12 మందిని ఆయనే ఏర్పరచుకున్నాడండి. వారిలో ఒకరుగా ఎప్పటికైనా పశ్చాత్తాపడతాడు, ఎప్పటికైనా మారుమనసు పొందుతాడు అని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. బట్ హీ డిడ్ నాట్, హీ లాస్ట్ హిజ్ రివార్డ్. ఈరోజు మీరు చెప్పగలుగుతారా, నాకు పరలోక రాజ్యంలో బహుమానం ఉంది అని చెప్పగలుగుతారా? రూఢిగా చెప్పగలుగుతారా? కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా? నాకు వచ్చే ప్రతి శోధనని నేను జయించడానికి జయిస్తున్నాను ఈ క్రీస్తు శక్తిని బట్టి, క్రీస్తు ఆత్మను బట్టి అని మీరు చెప్పగలుగుతారా? కెన్ యూ సే దట్ ఐ హ్యావ్ అ రివార్డ్ వెయిటింగ్ ఫర్ మీ? నా పనిని కడముట్టించాను అన్న పౌలు వలె కెన్ యూ రియలీ సే దట్ ఐ am doing my best టు ప్లీజ్ గాడ్? దేవుని సంతోషపెట్టడానికి, ఆయన సన్నిధిని దుఃఖ పెట్టకుండా ఉండటానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను అని చెప్పగలుగుతారా? మనం అనుకుంటాము యూదా ఇస్కరియోతు అపవాది ఎంతగానో బాధించాడేమో, ఎంతగానో వేధించాడేమో, అందుకని అంత ఈజీగా ఆయన ఒప్పేసుకున్నాడు, హీ గేవ్ ఇన్ టు టెంప్టేషన్ అనుకుంటాం. కానీ అనుకుని చూడండి, మీకు భరించలేనంత శోధన దేవుడు మనకి ఎప్పుడు అనుమతించాడంట. హీ కుడ్ హ్యావ్ రెసిస్టెడ్ ద టెంప్టేషన్, హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్. నిజంగా ఆయన అనుకుంటే చేయొచ్చు. నాకు ఈ డబ్బులేంటి, ఈ నాణాలేంటి, ఈ వెండి ఏంటి, ఇవన్నీ అక్కర్లేదు నాకు, ఇవన్నీ శోధనలు అని అనుకోవచ్చు. హీ కుడ్ హ్యావ్ రెసిస్టెడ్, బట్ హీ డిడ్ నాట్. ఆయన చేయలేకపోయాడు. ఇంకా చూసినట్లయితే ఆయన హీ ట్రై టు లుక్ స్పిరిచువల్, ఎంతగానో మోసగించాలని, ప్రిటెన్స్, ద లైఫ్ ఆఫ్ ప్రిటెన్స్. ఈరోజు చూడండి, చాలామంది లైఫ్ ఆఫ్ ప్రిటెన్స్, చర్చ్ గోవర్స్ మరి ముఖ్యంగా చాలామంది ఏంటంటే బహిరంగంగా పరిశుద్ధులుగా కనపడాలని ప్రయత్నిస్తుంటారు. బహిరంగంగా చేతులెత్తి కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ, లేకపోతే గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా స్వరం ఎత్తి పాడుతూ, లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని నున్నంగా నూనె రాసుకొని సింపుల్గా జీవిస్తే నన్ను నిజమైన క్రైస్తవురాలు అనుకుంటారు అని చెప్పి లోపల అంత ఏమో ఇచ్చలు, శోధనలు, లైంగిక ఆశలు, మోహపు చూపులు ఇవన్నీ ఉంటాయి. కానీ బయటికి మాత్రం సింపుల్గా, బయటికి మాత్రం అసలు ఎవ్వరికి అసలు ఆ అమ్మాయి పాపం చేస్తుందా, అబ్బాయి పాపం చేస్తాడా, లేకపోతే ఆ సేవకులు పాపం చేస్తారా, చూడండి ఎంత సింపుల్గా ఉన్నారు అని అనుకుంటాం కదండి. మనం కూడా అనేక అసలు మోసపోతాం. అది యూదా ఇస్కరియోతు ఆత్మ. ఏంటి ఆత్మ అంటే, యూదా ఇస్కరియోతు అంటాడు, మరియా అత్తరు దేవుని పాదాలకి పూస్తున్నప్పుడు అంటాడు ఏంటిదంటే, ఇది బీదలకి ఇవ్వకూడదా అని. అంటే మనం ఏమనుకుంటామో, అసలు మనం ఆ స్థానంలో ఉంటే ఎంత భక్తుడినా, ఎంత దయగలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు అని అనుకుంటాం. కానీ దట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ ప్రిటెన్స్. అందరి ముందు మంచి కానీ ఆయనలోన ఆశ ఏంటిదంటే, ఆయనకేదో ప్రేమ కాదు బీదలంటే, ఆయనకేదో ఇవ్వాలని ఆశ కాదు, కానీ ఆ అత్తరు నమ్మితే ఆ డబ్బులు వస్తే ఆయన సంచిలో వేసుకుందామని ఆశపడ్డాడు. ఈరోజు చాలామంది వేషధారణ జీవితము యూదా ఇస్కరియోతు ఆత్మది. అందరి ముందు చక్కగా కనపడతారు, అందరికి ముందు చక్కటి రెఫరెన్సులు చెప్తూ ఉంటారు, అందరి ముందు చక్కటి వస్త్రధారణ అన్నీ ఉంటాయి. కానీ లోపడేమో కుళ్ళు, లోపడేమో గబ్బు, లోపడేమో పాడైపోయిన, అందుకని సున్నం కొట్టిన సమాధులు అని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు పరిశీలికి. కానీ ఆయనతో ఉన్న యూదానే అటువంటి వేషధారణ, అటువంటి మోసము. బట్ గాడ్ గేవ్ హిమ్ లాస్ట్ ఛాన్స్. యేసు ప్రభు మరలా అవకాశం వెంబడి అవకాశం ఇస్తాడు. ఇప్పుడైనా పశ్చాత్తాపడతాడు, ఇప్పుడైనా మారు మనసు చెందుతాడా అని ఆఖరికి ఒక దాసుని జాబ్, ఒక దాసుడు చేసే పనిని ఆయన చేస్తాడు. ఏంటిదంటే పాదాలని కడగటం. మామూలుగా మనుషులకి ఎలా ఉంటుంది, మనస్సాక్షి గుచ్చుతుంది, అయ్యో నా పాదాలు కడుగుతున్నాడే, నేను ఆయనను అనవసరంగా అప్పచెప్పాను, అనవసరంగా ఆయనని ఐమ్ ట్రీడింగ్ హిమ్, ఆయన నమ్మేయాలని, ఆయనని అప్పచెప్పాలని నేను ప్రయత్నించాను కదా, ఐ ఫీల్ సో సారీ అని అప్పటికైనా హీ వుడ్ హ్యావ్ రిపెంటెడ్, అప్పటికైనా పశ్చాత్తాపడి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు అంత దీనుడుగా, ఈయనేమో దర్జాగా కుర్చీలో కూర్చుంటే ఆయన కాలు చాపితే యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ సో మచ్. అంటే ఆయన యూదా ఇస్కరియోతు ఇంకా ఇతర శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు కూడా ఆయనకి పశ్చాత్తాపం రాలేదు. హీ వాజ్ నాట్ రిపెంటెంట్. అంటే గుండె బండబారిపోయింది, గుండె రాతిలాగా మారిపోయింది. ఎంతగా అపవాది ఆత్మచేత నింపబడ్డాడంటే నథింగ్ కుడ్ చేంజ్ హిమ్, నథింగ్. ఈరోజు అట్టి స్థితిలో వెళ్ళామనుకోండి, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనకి డేంజర్, మన పతనానికి, మన నాశనానికి అది.
బండబారిపోయిన హృదయమా రాతిలాగా మారిపోయింది. నథింగ్ కెన్ షేక్ యూ. ఏ పాట కాదు, ఏ మాట కాదు, ఏ వాక్యం కాదు, నథింగ్ విల్ చేంజ్ యూ అన్నారంటే ఆయన దగ్గర ఉన్నట్టు ఉంటూ ఇంకా భ్రష్ట జీవితంలో జీవిస్తే ఇంకా అంతకంటే మించిన, అంతకంటే భయంకరమైన జీవితం ఏది లేదు.